హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే నా స్టడీ వ్లాగ్ అండి. సో ఈ వీడియోలో నా స్టడీ వ్లాగ్ చూస్తారు అండ్ దాంతోపాటు మీకు కొన్ని టిప్స్ అండ్ టిక్స్ కొన్ని టిప్స్ ఇస్తాను. ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి కొన్ని టిప్స్ ఇస్తాను. సో ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఫాలో అవ్వండి. నేనైతే ఫాలో అవుతున్నాను. సో నాకు కొంచెం బెటర్గా ఉంటుంది, బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి అవి మీతో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరికైనా యూజ్ అయితే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ నేను ఒక 5 టిప్స్ చెప్తానండి. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ మనం చదువుకోవడానికి కూర్చున్నాం అనుకుంటే, స్టార్ట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మనం టార్గెట్స్ అనేవి పెట్టుకోవాలండి. అంటే డే టార్గెట్స్. మనం ఈరోజు చదువుకోవాలంటే ఎంత టైం చదివామన్నది ఇంపార్టెంట్ కాదు. బట్ మనం మన స్టడీ క్లోజ్ చేసే టైంకి, పడుకోవడానికి, మనం స్లీప్ చేయడానికి వెళ్ళే టయానికి మన టార్గెట్స్ అనేవి కంప్లీట్ అయ్యావా లేదా అన్నది మనకి ఇంపార్టెంట్. సో అలా డైలీ టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ అంటే డైలీ టార్గెట్స్ పెట్టుకోవాలండి. ఓకే. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మనం డైలీ టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల మన డే అనేది కొంచెం ప్రొడక్టివ్గా ఉంటుంది. అంటే మనం ప్రొడక్టివ్గా చదువుతాం. టైం ఓకే, మనం ఇంత చదివాము, ఇంకా ఇంత బ్యాలెన్స్ ఉందని మనం టైం కేటాయించగలుగుతాం దానికి. ఓకే. లేదంటే నార్మల్గా మనం ఓకే కూర్చున్నాం, ఇది చదివేస్తాం అంటే అలా ఎంత చదివామో ఏం చదివామో మనకే అర్థం కాదు కదండి. సో దానికోసమని టార్గెట్స్ ఉండాలి. టార్గెట్స్ ఉండడం వల్ల మీ డే అనేది ప్రొడక్టివ్గా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఏమన్నా మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, జీకే కానీ, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కానీ మనం ఒక టాపిక్ చదువుతున్నాము అనుకుంటే జస్ట్ దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడం కానీ, నోట్స్ రాసుకోవడం కానీ, లేదా అండర్లైన్ చేసుకోవడం కానీ, హైలైటర్తో హైలైట్ చేసుకోవడం కానీ చేసామనుకోండి, మనకి నెక్స్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పేరా అంతా చదువుతాం ఫస్ట్ టైం చదివేటప్పుడు. దాంట్లో చాలా అన్నెసెసరీ పాయింట్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన పాయింట్స్ ఒక 2-3 మాత్రమే ఉన్నాయనుకోండి, మనం అదే హైలైట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం మనం రివైజ్ చేసేటప్పుడు ఆ 2-3 పాయింట్స్ మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. సో మనకి టైం అనేది సేవ్ అవుతుంది, రివిజన్ అనేది తొందరగా అయిపోతుంది. ఓకే. థర్డ్ టిప్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి, లేదంటే హైలైట్ చేసుకోవాలి. ఓకే. ఇది థర్డ్ టిప్. ఓకే. ఇంకొకటి ఫోర్త్ టిప్కి వచ్చేసరికి, మనం చేయాల్సిన పని ఏంటంటే రివిజన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం డైలీ టార్గెట్స్ పెట్టుకున్నాం. సో ఓకే, ఈరోజు టార్గెట్ కంప్లీట్ చేసేసాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మనం మళ్ళీ స్టడీ కూర్చున్నప్పుడు ఫస్ట్ టార్గెట్స్ అనేవి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకొని, నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, లాస్ట్ డే టార్గెట్స్ ఉన్నాయి కదండి, అంటే నిన్న చదివిన టార్గెట్స్ ఉంటాయి కదా, అవి అనేది ఒకసారి రీకాల్ చేసుకోవాలి. రీకాల్ అంటే ఏంటంటే రివిజన్. జస్ట్ మీరు పెన్ను పేపర్ ఓకే, నేను పెన్ను పేపర్లో పెట్టి రాస్తాను అనుకుంటే వెల్ అండ్ గుడ్. బట్ ఒకవేళ లేదనుకుంటే జస్ట్ మీ మైండ్లో ఒకసారి రీకాల్ చేసుకోండి. ఓకే, నిన్న ఏమేమి ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేర్చుకున్నాం, ఓకే ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకున్నాం అనేది ఒక్కసారి రీకాల్ చేసుకోండి. అలా రీకాల్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ రోజులు గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా. అలా చేయడం వల్ల మీకే బెనిఫిట్ అవుతుంది. ఓకేనా. ఫోర్త్ టిప్ వచ్చేసి రివిజన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి రివిజన్ అనేది. మనం అలా రివైజ్ చేయడం వల్ల, నేను అందుకే నా డైలీ టార్గెట్స్లో ఏం చేస్తారంటే 5 డేస్కి ఒకసారి రివిజన్, 6th డే నుంచి 10th డే తర్వాత ఒకసారి రివిజన్ అని చెప్తూ ఉంటాను. నేను ఆ డే టు టార్గెట్స్ డేస్లో కూడా వన్ డే గ్యాప్ ఇచ్చేసి చేస్తూ ఉంటాను. ఎందుకంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రివిజన్ అనేది మన స్టడీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం చదివాము, ఎంత చదివామని దాని గురించి ఉండదు. మనం ఎలా ఎగ్జామ్ రాసాన్న దాన్ని బట్టి ఉంటుంది. అలా ఎగ్జామ్లో మనం చదివినవన్నీ గుర్తు రావాలంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయాలి. ఓకే.
మీరు ఒక బుక్కే చదవండి, బట్ ఆ బుక్కునే ఎక్కువసార్లు చదవండి. ఓకేనా? ఒక సామెత ఉందండి. ఏంటంటే నేను సామెతని కాదు, నార్మల్‌గా ఒక కొటేషన్ ఉంటుంది. నేను 100 బుక్కులు చదివిన వాళ్ళకి భయపడను కానీ, ఒక బుక్కే 100 సార్లు చదివిన వాళ్ళకి భయపడతాను అని అదొక ఎక్కడో చదివాను నేను సెంటెన్స్. సో, ఒక బుక్ అనేదే మనం ఎక్కువ సార్లు రివైజ్ చేయడం వల్ల అందులో ఉన్నదంతా మనకి గుర్తుండిపోతుంది అలా. సో, దాంట్లో నుంచి చూస్తే మనం పర్ఫెక్ట్ అయిపోతాం. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి డైలీ టార్గెట్స్ అనేది కంప్లీట్ చేయాలి. డైలీ టార్గెట్స్ కంప్లీట్ చేయాలి. మనకి ఒకవేళ మీరు ఈ రోజులో టార్గెట్స్ అనేవి కంప్లీట్ చేయలేకపోయారనుకోండి, నెక్స్ట్ డే అయినా దాన్ని కంపల్సరీ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. లేదు నేను ఈరోజు మళ్ళీ ఫ్రెష్‌గా టార్గెట్స్ పెట్టుకున్నాను, లాస్ట్ డే వదిలేస్తానంటే అది పెండింగ్ పడిపోతుందండి. అలా పెండింగ్ పడడం మీకు బ్యాక్‌లాగ్ అయిపోతుంది. మనం అసలు సరిగ్గా ఆ చాప్టర్ని పట్టించుకోకపోవచ్చు నెక్స్ట్ డే. అలా మనకి అది రివైజ్ చేసుకోలేకపోవచ్చు. సో, అలా పక్కన వెళ్ళిపోతుంది ఆ కాన్సెప్ట్ అనేది, చాప్టర్ అనేది. అలా కాకుండా ఈరోజు మీకు కంప్లీట్ కాలేదు, ఓకే, ఏదో పని ఉంది, ఒక టాపిక్ కంప్లీట్ కాలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ మీ డైలీ టార్గెట్స్లో ఈ కాన్సెప్ట్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. లేదంటే ఈ చాప్టర్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇది కంప్లీట్ అయిపోతుంది. బ్యాక్లాగ్ అనేది మనం మ్యాక్సిమం అవ్వకుండా చూడడం ఇంపార్టెంట్ అండి. అలా కంప్లీట్ కాకపోయినా నెక్స్ట్ డే దాన్ని కవర్ చేయడం వల్ల బ్యాక్లాగ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? సో, ఇవేనండి 5 ఇంపార్టెంట్ టిప్స్ అనేవి. నేను ఇవి ఫాలో అవుతున్నాను. సో, కొంచెం బెటర్‌గా ఉంటుంది, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఓకే. ఇలాంటి టిప్స్ ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇలాంటి టిప్స్ చెప్పడం నేను ఫస్ట్ టైం అండి. సో, మీకు నచ్చిందా లేదా నాకు తెలియాలంటే మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పాలి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి కలిసి ప్రిపేర్ అవుదాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగా చదవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.